మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మీకు తెలంగాణ జగిత్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ధర్మపురి పుణ్యక్షేత్రంలోని రోడ్లను చూపిస్తున్నాం. రోడ్లపైనే అనేక ఆవులు, గేదెలు బైఠాయిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు కూడా బెడద కనపడుతుంది ఇక్కడ. అదేవిధంగా కోతుల బెడద కూడా కనపడుతుంది. ఇక్కడికి అనేక మంది యాత్రికులు వస్తారు. అదేవిధంగా స్థానికులు కూడా ఈ పశువులు, కోతులు, కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు. మా వీడియో ఏదైతే ఇది చూపిస్తున్నో దీని ప్రయత్నం ఏంటంటే వీటికి ఈ పశువులని రోడ్లపై ఉండకుండా కుక్కల బెడదను తగ్గించడం, అదేవిధంగా కోతుల బెడదను తగ్గించే ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ వీడియో పైన కనీసం మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. మా ప్రయత్నం ఇదే. ధర్మపురిలో ఇలాంటి ఆవులను ఎక్కడైనా గోశాలలో లేదంటే వారి యజమానులకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి పూర్తి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ దృశ్యాలను మనం చూస్తున్న ఎట్లాగా అయితే ఇట్ట ఉన్న ఆవులు ఏ విధంగా మేత లేక, వాటికి గడ్డి లేక ఆ ఛాయ్ కప్పులను కూడా తినసాగాయి, ప్లాస్టిక్ తింటున్నాయి. దీంతో అనారోగ్యం పడి రోడ్లపైన మరణిస్తున్నాయి. అదేవిధంగా రోడ్లపైన ఆవులు ప్రసవిస్తున్నాయి, ఈపుతున్నాయి. దీంతో పిల్లలు కూడా అక్కడే చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి. ఎవరు పట్టించుకొని ఈ విషయంపై స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారులు, సామాజిక సేవా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించాలని మై వాయిస్ కోరుకుంటుంది. మీరు కూడా స్పందించండి. ఈ ఆవులను ఎలాగైనా గోశాలలకు లేదా వారి యజమానులకు అప్పించే విధంగా ప్రయత్నం జరగాలని మై వాయిస్ కోరుకుంటుంది. ముందు కూడా చూడండి. మనం ఈ వీడియోలోని దృశ్యాలను చూసాం. ఏ విధంగా ఆవులు ఎలా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్లల్లో కూడా ఉదయం లేస్తేనే ఇళ్ల పంటి బయలుదేరుతాయి, రాత్రి రోడ్లపైనే బైఠాయిస్తున్నాయి. మరోవైపు కుక్కల బెడద కూడా ఇక్కడ కనపడుతుంది. మనం చూడొచ్చు, కుక్కలు కూడా రోడ్లపైన అనేక మందిని కుక్కలు కరిచి ఇబ్బందులు పడ్డారు. కోతులు కూడా బెడద ఉంది. ఇక్కడ కోతులు కూడా సంచరిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు ముఖ్యంగా యాత్రికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకోవాలని మై వాయిస్ కోరుకుంటుంది. ఎంతో ప్రసిద్ధి చెందింది దక్షిణ కాశీగా మన ధర్మపురి పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా, దక్షిణ వాహినిగా పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చే యాత్రికులతో పాటు ముఖ్యంగా స్థానికులకు ఈ ఆవులు, గేదెల కారణంగా ముఖ్యంగా రోడ్లపైన మృతి చెందడం, వాటికి ప్రసవించిన పిల్లలు, ఆ లేగదూడలు కూడా అక్కడే మరణించడం, కోతుల బెడద, కుక్కల బెడద ఇలాంటి ఏవి లేకుండా చూసుకునే ప్రయత్నం జరగాలని మై వాయిస్ కోరుకుంటుంది. ఈ వీడియోతోటి జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ సమస్యపై ఇప్పటికే కొందరు పోరాడుతున్నారు, మరికొందరు ఈ వీడియో ద్వారా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయాలి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మై వాయిస్ కోరుకుంటుంది ఈ సమస్య పరిష్కారం కావడమే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.